తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా. ఈరోజు మీడియా మిత్రులకు క్రొనలాజికల్గా కొన్ని విషయాలను మీ దృష్టికి ఈరోజు మీకు ఇస్తాం. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. Whereas the national agenda for governance contains a pledge that a commission shall be appointed to review the Constitution of India in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes, and this pledge was affirmed in the President's address, followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు. వీరే కాదు, ప్రతిభా భారతి గారి తండ్రి వారు కూడా ఈ 10 మందిలో ఒకరని నేను భావిస్తున్నా. వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి. వాళ్ళు 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చిండ్రు ఆనాటి ప్రభుత్వానికి. 2000 సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే 2002లో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, ఏమేమి సవరించాలి, మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు.